ఫ్రీ కంటెంట్ యూట్యూబ్ లో చాలా ఉంది, కానీ ఎందుకు లైఫ్ చేంజ్ అవ్వట్లేదు? వెల్కమ్ టు కేవి స్పిరిచువల్. నేను మీ కోచ్ కల్పనా రెడ్డి, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్ ని. ఫ్రీ కంటెంట్ యూట్యూబ్ లో చాలా ఉంది, ఇన్స్టాగ్రామ్స్ లో ఉంది, తర్వాత మనకు ఎక్కడైనా పేజెస్ లో కూడా అవైలబుల్ గా ఉంది, గూగుల్లో కానివచ్చు, ఎక్కడైనా కూడా అవైలబిలిటీలో ఉంది. కానీ ఎందుకు రిజల్ట్స్ అనేవి రావడం లేదు? లైఫ్ ఎందుకు చేంజ్ అవ్వడం లేదు? ఎప్పుడైనా మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేసుకున్నారా? అబ్జర్వ్ చేశారా? ఇక్కడ నాలెడ్జ్ ప్రాబ్లం కాదు, ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం. మీరు అలోన్ గా చేసుకుంటే సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి. అదే నెగిటివిటీ మీకు కనెక్ట్ అవుతుంది. మీకు ఇక్కడ గైడెన్స్ కావాలి. గైడెన్స్ ఉంటే, ఒక గైడెన్స్ ఉన్నప్పుడు ఆ రిజల్ట్స్ వేరే ఉంటాయి. ఎందుకు గైడెన్స్ అంటే ఎప్పుడు కంట్రోలింగ్ గానే ఆలోచిస్తారు? గైడెన్స్ అంటే ఎప్పుడు కంట్రోల్ కాదు, కమాండింగ్ గా, కంట్రోలింగ్ గా ఆలోచిస్తూ ఉంటారు. గైడెన్స్ అనేది మీకు ఒక డైరెక్షన్. డే బై డే మీరు ఎలా వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ మీరు ఎలా వెళ్ళాలి, ఒక గోల్ ఎలా మీరు పెట్టుకోవాలి, దాన్ని ఎలా రీచ్ అవ్వాలి, అసలు మీ లైఫ్ ఏంటి, లైఫ్ పర్పస్ ఏంటి, ఒక క్లారిటీని ఇస్తుంది ఒక గైడెన్స్. ఏదో గైడెన్స్ ఒక కోచ్ మనకి అప్రోచ్ అవుతున్నారు అంటే మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తాము? మనీ కోసం వీళ్ళు చేస్తున్నారు, మనీనే అని ఇమీడియట్ గా మనకు థాట్ వస్తుంది. మనీనే అట్ ద ఎండ్ మనీనే అయినా కూడా, ఒకవేళ మనీ గురించే అనుకుందాం, మనీనే అయినా కూడా మీరు ఎన్ని లక్షలు మీరు లాస్ అయ్యారు బయట, ఎన్నో లక్షలు పోగొట్టుకునే ఉన్నారు, చివరికి జీరోకి వచ్చి ఉంటున్నారు. వీళ్ళకిచ్చే ఆ కోచ్, ఆ గైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే దాంతో మీరు ఏమన్నా పోతుందా? ఇంకా లాస్ అవుతారా? లేదు కదా. అక్కడ నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు. కంపల్సరీ మీ లైఫ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, 100% జరుగుతుంది. ఎందుకు ఒక కోచ్ ని, ఒక గైడ్ ని మీరు బిలీవ్ చేయడం లేదు? అలోన్ గా ఎంత దూరం వెళ్ళినా సేమ్ థాట్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఒకరి గైడెన్స్ లో ముందుకెళ్ళి చూడండి. ఆ నాలెడ్జ్ వేరే ఉంటుంది, ఆ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది, లైఫ్ పర్పస్ తెలుస్తుంది, కన్ఫ్యూజన్ ఉండదు. ఎంతసేపు డబ్బులు, జాబ్, రిలేషన్షిప్, వాటి కోసము మంచి రిలేషన్షిప్ కావాలి, నాకు ఇంత అమౌంట్ డబ్బులు కావాలి, మంచి హెల్త్ కావాలి అని ఉరుకులు పరుగులు ఇదే జీవితం అవుతా ఉంది. కానీ ఒక్క నిమిషం ఆలోచించినారా? ప్రశాంతత ఎక్కడుంది? ప్రశాంతంగా ఎక్కడ నిద్రపోతున్నారు? మీరు నిద్రపోతున్నారా? లేదు. ఎంతమంది నిద్రపోతున్నారు? ఈ రోజు 100 మందిని మనం తీసుకుంటే ఏ ఒక్కరో ఇద్దరో ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని పడుకుంటున్నారు. విత్-ఇన్ సెకండ్స్ లో, మినిట్స్ లో నిద్ర పడతా ఉందా? కళ్ళు మూసుకున్న వెంటనే. అలా నిద్ర వచ్చినప్పుడు కదా నువ్వు రిచ్, నీకు సంతోషం, అసలైన హ్యాపీనెస్. ఎన్ని కోట్లు నువ్వు సంపాదించి ఏం లాభం? నువ్వు బిలియనీర్వా? ఇది కాదు కదా. బిలియన్స్ ఉన్నంత మాత్రాన సంతోషం అనేది రాదు, ప్రశాంతత అనేది రాదు. అలా లేని వాళ్ళు ఈరోజు లక్షల్లో ఉన్నారు. నెంబర్ ఆఫ్ పీపుల్స్, ఒకరిద్దరు కాదు, లక్షల్లో ఉన్నారు. ఎంతసేపు సంపాదించిందంతా ఏం చేస్తారు? ఎక్కడికి తీసుకెళ్తారు? ఎవరి కోసం సంపాదిస్తున్నారు? ఎందుకోసం సంపాదిస్తున్నారు? అసలు మీరు ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటి? మీ లైఫ్ పర్పస్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా ఇవన్నీ? ఎప్పుడు ఎవరి కోసమో ఏదో చేయడమే. మీకోసం ఏం చేస్తున్నారు? అసలు ఈ ఆఫ్టర్ డెత్ మళ్ళీ మన సోల్ ఏమవుతుంది?
నరకానికి వెళ్తామా, పుణ్యానికి వెళ్తామా? ఈ నరక పుణ్యాలు ఉన్నాయా? పాప పుణ్యాలు, నరకం స్వర్గం ఇవన్నీ ఉన్నాయా? అసలు ఎందుకు ఎందుకు జన్మ వచ్చింది? ఏం సాధించడానికి వచ్చింది? తిని తిరగను, పడుకోవడానికి, ఫోన్లు చూసుకోవడానికి, టీవీలు చూసుకోవడానికి, పక్కింటోళ్ళతో ఎదిరింటోళ్ళతో వీళ్ళ ముచ్చట్లు వాళ్ళకు, వాళ్ళ ముచ్చట్లు వీళ్ళకు, ఒకరివి గాసిప్స్ అన్ని షేర్ చేయడానికి, దీనికోసమే వచ్చింది ఆ లైఫ్. అందుకే పుట్టినారా మీరు? క్వశ్చన్ చేసుకున్నారా ఎప్పుడైనా? ఒక్కసారి ఆలోచించి చూడండి. ప్రతి ఒక్క లైఫ్ కు, ప్రతి ఒక్క జీవికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. పుట్టిన దానికి, ఈ భూమి మీదకి వచ్చిన దానికి ఒక అర్థం ఉంది, ఒక పర్పస్ ఉంది. మీ లైఫ్ పర్పస్ ఏంటి? మీరు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి? వాటిని ఐడెంటిఫై చేయండి. ఎలా ఐడెంటిఫై చేయాలి? మీకు ఒక గైడ్ కావాలి. మీకు గైడెన్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్ లో గైడెన్స్ అని మెన్షన్ చేయండి. మీకు మీ లైఫ్ ఒక క్లారిటీ వెళ్ళడానికి నా వంతు సహాయం నేను కూడా చేస్తాను. థ్యాంక్ యూ. ఫాలో కేవీ స్పిరిచువల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవడానికి, ఏవైనా మీ డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.